ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ రజిత గారు, ఉమ్. మనం ఇంటర్వ్యూ కూర్చునే ముందు మీరు నన్ను అన్నారు, అంటే రజిత గారు నాకేమీ ఇవాళ నేను ఇప్పుడే ఈ ఇంటర్వ్యూలో చూడడమే, వేరే వారి రిఫరెన్స్ ద్వారా వచ్చారు, ఆవిడ ఏదైనా చాలా బాగా చెప్తారు ఆస్ట్రాలజీ అని చెప్పి అలా రిఫరెన్స్ ద్వారా వచ్చారు. కానీ ఇప్పుడు మనల్ని కూర్చుంటున్నప్పుడు నేను మీ వీడియో చూసాను, ఒకటి నాగకన్య వీడియో అన్నారు కదా. అయితే నిజంగానే ఈ మధ్య కాలంలో నాగకన్య వీడియో నేను చేసిన ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. అయితే అమ్మాయికి సంబంధించి చాలా నెగిటివ్ కామెంట్సే వస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అవును, మా అమ్మాయి నిజమే నాగ కన్యనే పూర్వ జన్మలో వాళ్ళ అమ్మా నాన్న విజయనగరంలో టెంపుల్లో ఉన్నారని నమ్ముతూ ఉన్నారు. ఈ భవిత అనే అమ్మాయికి సంబంధించి మీరేం చెప్తారు రజిత గారు? అంటే ఇక్కడ ప్యూర్ గా మనకి పాస్ట్ లైఫ్ గుర్తొస్తే మనం ఎవరికి చెప్పం. అవునా? బయట పడము, చెప్పము. నాకు ఇప్పుడు నా పాస్ట్ లైఫ్ ఏదో గుర్తొచ్చిందండి, నేను మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రంకి రీచ్ అయ్యాను అన్నట్టు. నేను అంత పరిణితి చెందినప్పుడు నేను దాన్ని చెప్పను, ఎవరికి చెప్పను. అలాంటి మన చాలా మంది యోగులకి సిద్ధులకి అవుతూ ఉంటాయి, కానీ ఎవ్వరు చెప్పరు. అదేంటంటే కొన్ని మన జాతక చక్రంలో చంద్రుడు ఉన్న స్థానం, అమావాస్యలో పుట్టిన వాళ్ళు కానీ అప్పుడు చంద్రుడు వీక్ గా ఉంటారు, లేదా వృశ్చికంలో పుట్టిన వాళ్ళకి చంద్రుడు వీక్ గా ఉంటారు, లేదా పాప గ్రహాల మధ్య ఉన్నప్పుడు కానీ అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదైనా చెప్పామనుకోండి, కొంతమంది హర్రర్ మూవీస్ చూసి వాళ్ళని అందులో వాళ్ళు ఇమాజిన్ చేసుకోవడము, ఏదైనా మన పక్క వస్తుంది అనుకోవడము, ఇలా భ్రాంతులు ఎక్కువగా పడుతూ ఉంటారు. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయికి కూడా ఏదో సంథింగ్ చిన్నప్పటి నుంచి నాగపాము గురించి వినడము, చూడడము, అదే పదే 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 వినడము, అది జరుగుండొచ్చు. ఆమె ఒక కట్టుకథ అల్లేసుకొని అందులో జీవించేస్తుంది ఆమె. అదే నిజమని ఆమె అనుకుంటుంది. ఓకే, అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతగారు వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధకులు అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో నాగస్వామి నాగదేవుణ్ణి కొలవడం లాంటివి ఉన్నాయి. చిన్నప్పుడంతా ఈమెకి అవే స్టోరీస్ చెప్పుండొచ్చు. ముందు తరాల్లో ఉన్న స్టోరీస్ అవన్నీ ఏదో చెప్తూ ఉండొచ్చు. ఈమె తెలియకుండానే అందులో ఆమె పెట్టేసుకుంది. అలా ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఎలా బయటపడాలి దీని నుంచి? ఇప్పుడు ఆమె వాళ్ళ మదరే అంత ఎంకరేజ్ చేస్తుంది కదండి, అలా చేయకూడదు. అది నిజంగా ఆ అమ్మాయి ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు, ఇలా ఉండదు అని చెప్పి మెల్లిగా వాళ్ళే కౌన్సిలింగ్ దాకా తీసుకురావాలి, లేదా కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళైనా వాళ్ళు బయటికి తెచ్చుకోవాలి. కానీ అదే ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే జాతక ప్రభావం ఉంటుందా ఇలా చేయడానికి? ఇదంతా ఉంటుందండి. అవును, జాతక ప్రభావం ఉంటుంది. మీరు అమ్మాయి వీడియో చూసుంటారు కదా, చూసాను. తన ఫేస్ రీడింగ్ చూసి ఏమైనా చెప్పగలరా మీరు? నాకు అదే అనిపించిందండి, ఆమెలో మనకి ఇప్పుడు కేతు అనే ఒక గ్రహం ఉంటుంది. కేతు ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు కొంతమంది కేతు 4వ ఇంట్లో ఉన్నాడు అంటాం. వాళ్ళు ఏంటంటే డైలీ లైఫ్ లో వీటితో మాట్లాడతారు, బండితో మాట్లాడతారు, నాతో అంటే చుట్టూ ఉన్న వస్తువులతో మాట్లాడుతూ ఉంటారు. 2వ ఇంట్లో ఉంది అనుకోండి, వాళ్ళు కూడా అక్కడ ఏమీ లేక అంటే అలా మన ఆలోచన విధానం అనేది అలా ఉంటది. ఆ అమ్మాయికి జాతకంలో ఏదో చంద్రకేతుల కలయికనో చంద్రుడు వీక్ గా ఉండడమో కంపల్సరీ ఉంది. దానికి తగ్గట్టు ఆ అమ్మాయి రెమెడీస్ చేసుకుంటే ఖచ్చితంగా ఆమెకు అది వెళ్ళిపోతుంది, బాగుంటుంది. అంటే ఇప్పుడు విజయనగరంలో ఒక టెంపుల్లో వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారని, ఆ టెంపుల్ తెరవాలని రోజు రాత్రి నేను గుడికి సర్పాలని కలిసి వస్తున్నాను, నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను అని చెప్తుంది తను. ఇదంతా నిజం కాదంటారా రజిత గారు? నిజం అయితే అయ్యి ఉండదండి. అంటే ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనం చెప్పము, అసలు చెప్పము. మరి ఇప్పుడు నిజంగానే అలా అయ్యే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. అలా ఆమె ఏదైతే స్టోరీ చెప్తుందో ఖచ్చితంగా అలా జరిగే వాళ్ళు ఉన్నారు, కానీ బయటికి చెప్పరు. ఓకే, మరి చెప్పకుండా వాళ్ళల్లో ఉండిపోతే అది మరి గత జన్మలో ఉన్నారు పూర్వజన్మ అనేది ఎలా తెలుస్తుంది? అంటే మీరు ఆ లెవెల్ కి, మీకు పూర్వజన్మ తెలిసిందంటే మీరు ఏ లెవెల్ కి రీచ్ అయిన మెచ్యూరిటీ ఉంటది మీకు. కరెక్టే, అది కూడా. అంటే కొంతమంది కారణ జన్మలు అలా పుడుతూ ఉంటారు అని. కారణ జన్మలు పుట్టారంటేనే ఆ మెచ్యూరిటీతో పుడతారు వాళ్ళు, తెలిసిపోతూ ఉంటుంది, ఆ మెచ్యూరిటీ వాళ్ళలో ఉంటుందండి. వాళ్ళు అస్సలు ఇలా చెప్పరు, ఆ జన్మ అదే, ఇదే ఇప్పుడు ఈ జన్మలో నేను ఏ పనికి వచ్చాను, నా పర్పస్ ఏంటి, నేను అది చేసుకొని వెళ్ళిపోతాను. ఆ మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకి.
ఓకే. అంటే ఇంత మెచ్యూర్ గా ఉండరు. ఉండరా? అంటే నిన్న కూడా వాళ్ళ అమ్మగారు నాతో మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు దీక్షలో ఉంది, మౌన దీక్షలో ఉంది. 101 రోజుల దీక్ష. అది కూడా ఇప్పుడు ఆ గుడిని బయటికి తీయడానికని తను కొంచెం శక్తుల్ని కూడగట్టుకుంటుంది అన్నారు వాళ్ళ అమ్మగారు. ఇలా జరిగే అవకాశం ఉంటదా? ఇప్పుడు కంచి పీఠాధిపతులు ఉన్నారండి. రమణ భగవాన్ ఉన్నారు. వీళ్ళందరూ కారణ జన్ములే. వాళ్ళు ఎక్కడ ఏది మాట్లాడరు. మీరు ఎవరి జీవిత చరిత్రలు చూసుకున్నా వాళ్ళు ఏది మాట్లాడరు. అవన్నీ వాళ్ళకు అన్నిటిపైన సమన్వయం ఉంటది. వాళ్ళు అంత మెచ్యూరిటీ లెవెల్లో ఉండిపోతారు వాళ్ళు. ఇవన్నీ చెప్పుకొని నిరూపించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఓకే. ఇప్పుడు భవిత లాంటి అమ్మాయిని మీ దగ్గరకు తీసుకొస్తే ఆ జాతక చక్రాన్ని బట్టి మీరు ఎలాంటి పరిష్కారం సూచిస్తారు? ఫస్ట్ అక్కడ అసలు ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది ఫస్ట్ మనం జాతక చక్రం వేసి చూసుకొని అది అంటే ఎలా మనం చూసినప్పుడు తెలుస్తదండి అసలు ఈమె ఏ కర్మతో బాధపడుతుంది, నిజంగా బాధపడుతుందా లేదా ఆమె ఊహించుకుంటుందా, ఏమవుతుంది అనేది జాతకం చెప్తుంది. దానికి తగ్గట్టు మనం రెమెడీస్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నాగుపం అంటే పిల్లలు పుట్టట్లేదు నాగదోషము, పెళ్లి అవ్వట్లేదు నాగదోషము, ఇప్పుడు ఈ అమ్మాయిది నాగదోషం. ఇవన్నీ ఎక్కడ నాగదోషం అంటే ఇప్పుడు చెప్పాను ఈడనాడి, పింగళ నాడి, సుష్ణుమ నాడి. అదే మనలోనే ఒక పాము ఉంది. మన ప్రతి ఒక్కరిలో ఒక పాము ఉంది. ఆ పాము బ్లాకేజ్ ఎక్కడ ఉందో అక్కడ మనం బ్లాక్ అవుతున్నాం. ఆ అమ్మాయికైనా సరే ఇప్పుడు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, హీలింగ్ ఇవన్నీ చేస్తే ఆమె ఈజీగా ఆమెలో ఉన్న పామే జాగృతి అవుతుంది. ఓకే. లేచి నార్మల్ సీక్ వస్తుంది, నార్మల్ గా వస్తుంది. ఆమెకి ఏంటి 24 గంటలు ఆమెకి ఇదే చూపిస్తున్నారు కదండి వాళ్ళ మదరు. ఆవిడేదో చెప్పారు, ఇంకా దాన్ని నిజమే ఆ తరంలో కూడా మన ముత్తాతకి ఇలా అయ్యింది, మా అమ్మమ్మకి అలా అయ్యింది, ఇక అదే కదా ఆ అమ్మాయికి ఫీడ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. ఓకే. అదంతా ఏమీ ఉండదు. ఇప్పుడు పూర్వీకులు చేసింది పిల్లలకు వస్తుంది అంటాం కదా, మనం కూడా అందుకే మన నడవడిక, మన లైఫ్ స్టైల్ అంతా సక్రమంగా ఉండాలి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలి. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే మన పెద్దలు చేసిన పుణ్యమే అని మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు భవిత మీద అలాంటి ప్రభావాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? ఉండొచ్చండి, కంపల్సరీ ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు దేవతా సర్పాలు ఉంటాయి, అలాంటి వాటికి ఏదో రకంగా మనం హాని చేయడము. అంటే ఇవి చాలా మనకి పాత కాలంలో ఊర్లలో చెప్తారు, పీరియడ్స్ అయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, పాములు అలా అవునండి ఇలాంటివి ఉంటాయి అవుతుంటాయి, అప్పుడు అవి వాటికి కళ్ళు పోతాయి, శాపం ఇస్తాయి అని చెప్పి. మరి అది కూడా పాపమే కదా. ఓకే. అలాంటి ఏదో సంథింగ్ ఎక్కడో ఒక కర్స్ ఉండి ఉంటది. ఓకే. ఏదో ఇది మీరు అన్నది ఇలా కూడా అయ్యి ఉండొచ్చేమో, చెప్పలేము. ఇలాంటి చిన్న చిన్నవి చేయొచ్చు అండి. ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ ఉంది, అది నిజంగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసింది. అక్కడ ఎనర్జీ ఉంటది. మనం కొంచెం మెడిటేషన్ చెయ్యగలిగిన వాళ్ళకైనా సరే, బిగినర్స్ కైనా ఎనర్జీ తెలిసిపోతుంది మీరు అక్కడ కొంచెం మెడిటేషన్ చేస్తే. అలాంటి చోటికి వెళ్ళి ఒక పూజ చేసుకొని వచ్చినా ఆమె ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోతది. ఓకే. ఇలాంటి రెమెడీస్ కూడా చేయొచ్చు. అంటే కాలసర్ప దోషం లాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగే ఛాన్స్ ఉంటుందా రజిత గారు? కాలసర్ప దోషం ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఉంటుందా? అందరికి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని ఏదో వ్యాపారంగా చేసుకోవడానికి కుజదోషం, కాలసర్ప దోషం ఇవన్నీ పెట్టారు గాని ప్రతి ఒక్కరిలో ఆ దోషం ఉంటుంది. కాలసర్ప దోషం లాంటివి ఉంటాయి. మొత్తానికి అంటే సైకలాజికల్ గా చూసినప్పుడు మనం డాక్టర్స్ పరంగా చూసినప్పుడు ఏం చెప్పొచ్చు భవిత విషయంలో? అదే అండి, ఆమె ప్యూర్ గా సైకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమే. ఆమెలో బ్లాకేజెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ కుండల్ని ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఆమెకు అవేమి ఉండవు. ఇంకా ఒక డ్రీమ్ వరల్డ్ లో ఆమె బ్రతికేస్తుంది. కరెక్టే, నిజమేలండి. ఇప్పుడు నిజంగా అంత పవర్ ఉంది, ఆమె నిజంగా పాముగా అవుతుంది, అక్కడికి వెళ్తుంది అన్నప్పుడు ఆమె ఎవరితో చెప్పదు. అది మినిమం అంటే ఎన్ని రోజులు అలాగా అమ్మాయికి 9 years ఏజ్ నుంచి ఇప్పుడు 22 వచ్చే ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటుంది తల్లిదండ్రులకి, వాళ్ళకి చెప్తుంది కదా. అసలు అది ఎప్పుడో ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది కదా. ఇప్పుడు ఆమె పర్పస్ ఆ గుడిని ఓపెన్ చేయడమో ఏదో అన్నప్పుడు అది ఆటోమేటిక్ గా అయిపోతుంది అంతే. ఆ టైం వస్తే అయిపోతుంది. దానికేం మనం పూనుకొని చేయాల్సిన అవసరం లేదు. జాతకం ప్రకారం మీరు ఈ జన్మలో అది అలా ఉన్నారు, పూర్వ జన్మలో ఇంకొక జంతువులా ఉన్నారు, ఇలా చెప్పగలరా రజిత గారు?
అది చెప్పకూడదు. చాలా మంది అలా నోటికొచ్చినట్టు చెప్పేస్తారు గానీ, హ్మ్. అలా చెప్పకూడదు. హుహు. ఇప్పుడు ఈ లైఫ్‌లో మీకేం కావాలి? కాకపోతే కొంతమందిలో ఎందుకు చెప్తామంటే, పాస్ట్ లైఫ్‌లో ఎక్కువ వాళ్ళకి కర్మలు బాలేవు హ్మ్. అన్నప్పుడు, ఓకే. మీరు ఇది ఇప్పుడు కొంతమంది చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారండి. హ్మ్. అసలు చాలా మదర్‌తో బావుండదు రిలేషన్. ఎవ్వరితో ప్రేమ అనేది వాళ్ళకి దక్కదు. హ్మ్. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు ఓకే. ఇబ్బంది పడతారంటే, నువ్వు లాస్ట్ లైఫ్‌లో ఎవ్వరికీ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేదు. హుహు. ఇంకా ఎక్కువగా వాళ్ళ నుంచి నువ్వు బాధ పెట్టావు. కాబట్టి హ్మ్. నీకిలా అయ్యింది. నువ్వు ఇప్పటి నుంచైనా మారు. హ్మ్. మీ మదర్‌తో బాగుండు. వాటర్ వేస్ట్ చేయకు. వాటర్ ఎక్కువగా ఇంటేక్ చెయ్యు. హుహు. వేరే వాళ్ళతో ప్రేమగా మాట్లాడు. ఎవరైనా నీకేదైనా ప్రాబ్లమ్ చెప్తే ఇంకా 10 మందికి డప్పేయకు. హ్మ్. వాళ్ళకి వీలైనంత మంచిగా ఉండు అని చెప్తాం. హుహు. అలాంటి పరిస్థితుల్లో పాస్ట్ లైఫ్ అనేది చెప్తాం గానీ, హ్మ్. అందరికీ పాస్ట్ లైఫ్ చెప్పం. ఇప్పుడు పాస్ట్ లైఫ్‌కెళ్ళామనుకోండి, అవును. అక్కడ అన్‌క్లియర్ డిసీజులుండొచ్చు మనలో. హ్మ్. లేదా కోరికలుండొచ్చు. ఇంకేవో ఉండొచ్చు. అవన్నీ మళ్ళీ ఈ లైఫ్‌లోకొస్తాయి. అలాగా. ఓకే. అందుకే ఈషా వాళ్ళు ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లు గాని, హ్మ్. ఈ హీలింగ్‌లు గాని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే. ఆ! నువ్వు ఈ పర్పస్‌కొచ్చావు. ఇది క్లియర్ చేసుకో. మళ్ళీ ఎనక్కెళ్ళి అక్కడున్నయి మళ్ళీ ఇక్కడికెందుకు ఎందుకు? తెచ్చుకుంటారు? కరెక్టే. కరెక్టే. అవును. ఈ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించు, పరిపూర్ణంగా అనుభవించు. ఆస్వాదించు. చూద్దామండి భవిత విషయంలో ఏం జరగబోతుందో మొత్తానికి. తన జీవితం కొత్త ఆవిడదైతే టర్న్ తీసుకుంటే ఆ! ఆమెదైతే ప్యూర్‌గా సైకాలజీ అండి. హుహుహుహు. కౌన్సెలింగ్ కొన్ని హ్మ్. ఏమంటారు పూజలు హ్మ్. అవి చేసుకుంటే సరిపోతుంది అదే నాకు వాళ్ళ తెలిసి. అమ్మగారు కూడా ఇప్పుడు 101 డేస్ దీక్ష అన్నారు కాబట్టే తర్వాత ఏం హ్మ్. జరుగుతుందో గూడా మనం గూడా చూడొచ్చు. హ్మ్.